చేస్తున్నా చూడండి. మా పాప తింటుంది చూడండి. బాగుందని చెప్తుంది, సూపర్ అని చెప్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడ, ఉల్లిపాయ, మిక్సీ జార్లో మక్క గింజలు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, సాల్ట్ తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోండి. 2 టైప్స్ కూడా చేసుకోవచ్చు అండి. మనం మక్క గారెలు ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కరివేపాకు, ఉల్లికాడ, కొత్తిమీర, టేస్టీ కోసం నేనైతే కొంచెం జీలకర్ర కూడా అంతా ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడంత ఆయిల్ వేడి చేసుకోండి. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని వాటి మీద ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. మీకు చేతికి అంటినట్టు కానీ అనిపిస్తే ఆయిల్ కానీ లేదంటే వాటర్ కానీ యాడ్ చేసుకుంటూ చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చూసుకోండి. హీట్ ఎక్కిన తర్వాత నెమ్మదిగా వేసుకోండి. ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. చాలా బాగుంటాయండి. నాకు ఇది చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమైతే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా వెరైటీగా కూడా చేస్తానండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత చేసింది కానీ ఉల్లిపాయలు ఎక్కడా వేయలేదేంటి అబ్బా అని అనుకుంటున్నారా? ఉల్లిపాయలు లాస్ట్లో వేసానండి, కాకపోతే వీడియో తీయలేదండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇలా అన్నీ వేగిపోయాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ రెసిపీ. చూడండి, ట్రై చేయండి. మొక్కజొన్న వడలు.